హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం రక్త ప్రసరణ వ్యవస్థ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ చూడండి, ముఖ్యంగా రక్తం యొక్క మూలకాలు మరియు వాటి యొక్క విధులు అనేవి మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మొదటిగా చూస్తున్నట్లయితే రక్తం శరీరంలో అత్యంత ముఖ్యమైన ద్రవం. సో రక్తం అనేది అత్యంత ముఖ్యమైన ద్రవం అని చెప్పుకోవచ్చు. ఇది 4 ప్రధాన భాగాలుగా విభజించబడింది. సో ఇది ప్రధానంగా 4 భాగాలుగా అయితే విభజించబడినాయి. సో అవి ఏవంటే ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, తర్వాత బ్లడ్ ప్లేట్లెట్స్, తర్వాత ప్లాస్మా. సో ఈ 4 అనేది ప్రధానంగా విభజించారు. సో ఇక్కడ ఎర్ర రక్త కణాల గురించి అయితే చూద్దాం. సో ఎర్ర రక్త కణాలకు హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఉండడం వలన ఇది ఎర్రగా ఉంటుందండి. సో ఎర్ర రక్త కణాలకు హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. సో ఇది ఆక్సిజన్ను ఊపిరితిత్తుల నుండి శరీరంలో అన్ని భాగాలకు చేరవేస్తుంది. ఓకే. సో ఎర్ర రక్త కణాలకు హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ అనేది ఉంటుంది. ఇది ఆక్సిజన్ను ఊపిరితిత్తుల నుండి శరీరంలో అన్ని భాగాలకు చేరవేస్తుంది. సో చాలా ఇంపార్టెంట్. హిమోగ్లోబిన్ రక్తాన్ని ఎరుపు రంగుగా అందిస్తుంది. ఓకే. హిమోగ్లోబిన్ ఉండడం వల్లనే రక్తం ఎరుపుగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఎర్ర రక్త కణాల జీవితకాలం సుమారు 120 డేస్ అని చెప్పుకోవచ్చు, 120 రోజులు. సో నెక్స్ట్ వచ్చేసి తెల్ల రక్త కణాలు. ఇవి శరీరాన్ని వ్యాధులను, ఇన్ఫెక్షన్ నుండి రక్షించే రక్షక వ్యవస్థలో భాగం. సో ఇవి ఏం చేస్తాయంటే ఇవి శరీరాన్ని మరియు వ్యాధులు, ఇన్ఫెక్షన్ నుండి రక్షించే రక్షణ వ్యవస్థలో భాగంగా ఉంటాయన్నమాట. సో ఇవి ప్రధానంగా తెల్ల రక్త కణాలు ఏవేవంటే లింఫోసైట్స్, న్యూట్రోఫిల్స్, మోనోసైట్స్, ఇసినోఫిల్స్, బేసోఫిల్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ప్లేట్లెట్స్ అండి. రక్తం గడ్డ కట్టడంలో కీలక పాత్ర అనేది పోషిస్తుంది. ఓకే. సో ఇది గాయాన్ని నయం చేసేకి, రక్తస్రావాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఓకే. ఇవి చాలా ఇంపార్టెంట్. నేను ఏవైతే హైలైట్ అయితే చేసినానో సో అవి నీట్గా ఇంపార్టెంట్ అనింది. సో అండర్లైన్ చేసుకొని రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్లాస్మా అండి. ఓకే. సో ప్లాస్మా వచ్చేసి రక్తం యొక్క ద్రవ భాగం. ఇది పసుపు రంగులో ఉంటుందండి. ప్లాస్మా అనేది ఏ రంగులో ఉంటుందంటే పసుపు రంగులో అనేది ఉంటుంది. సో ఇది జలాలు, ప్రోటీన్స్, ఖనిజాలు, హార్మోన్స్, వ్యర్థ పదార్థాలు వంటి వాటిని కలిగి ఉంటుంది. ఓకే. ప్లాస్మా అనేది ఏ పదార్థాలు కలిగి ఉంటుందంటే జలాలు, ఓకే, ప్రోటీన్లు, ఖనిజాలు, హార్మోన్లు, వ్యర్థ పదార్థాలు కలిగి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆ రక్త గ్రూప్. దీంట్లో ఇక్కడ రక్త గ్రూపుల గురించి కూడా డిస్కస్ చేసుకోవాలండి. సో ఇక్కడ ఏబిఓ రక్త గ్రూపు వ్యవస్థ అనేది మనకుంది. సో ఏబి మరియు ఓ గ్రూపులు అనేవి ఉన్నాయి. సో రక్తంలో ఉండే యాంటీజెన్ ఆధారంగా ఇవి వర్గీకరించబడతాయని. యాంటీజెన్ ఆధారంగా వీటిని వర్గీకరించడం జరిగిందండి. సో ఇక్కడ ఆర్హెచ్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆర్హెచ్ పాజిటివ్ లేదా ఆర్హెచ్ నెగిటివ్ అనేది గుర్తించబడుతుందండి ఎక్కడ ఆర్హెచ్ ఫ్యాక్టర్లో. సో నెక్స్ట్ వచ్చేసి హృదయ నిర్మాణం అండి, అంటే స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్. హృదయం శరీరానికి రక్తాన్ని పంపించేయడంలో ప్రధాన పాత్ర వహిస్తుందండి. ఓకే. సో ఇక్కడ మనకి 4 గదులనే ఉంటాయి. ఓకే. సో పై భాగంలో 2 ఎంట్రియా అనేవి ఉంటాయి, కింద భాగంలో వెంట్రికల్స్ అని ఉంటాయి. సో మనం కర్ణికలు, జఠరికలు అంటాం కదా, సో అవండి. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి వాల్యూలు. ఓకే. సో రక్తంలో ఒక దిశలో ప్రయాణించడానికి వీలు కల్పిస్తాయండి. సో ఇక్కడ ముఖ్యమైన వాల్యూలు వచ్చేసి
మైట్రో వాల్యూ, నెక్స్ట్ ట్రైక్ స్పీడ్ వాల్యూ, తర్వాత ఆర్టిక్ వాల్యూ, పల్మనరీ వాల్యూ, ఈ 4 అనేది ప్రధానంగా ఉంటాయండి. సో ఇవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి రక్త ప్రసరణ రకాలండి. ఓకే, సో ఇక్కడ పల్మనరీ ప్రసరణ అనేది ఉంది, తర్వాత సిస్టమాటిక్ సర్క్యులేషన్ ఉంది, తర్వాత జనరల్ సర్క్యులేషన్ అనేది ఉందండి. ఓకే, సో ఇక్కడ పల్మనరీ ప్రసరణ అనేది హృదయం నుండి ఊపిరితిత్తులకు రక్తం పంపు చేయబడుతుంది. ఓకే, సో దీన్ని ఏమంటామంటే మనము పల్మనరీ ప్రసరణ అంటాం. అంటే హృదయం నుండి ఊపిరితిత్తులకు రక్తం పంపు చేయబడుతుంది. సో అక్కడ రక్తం కార్బన్ డయాక్సైడ్ వదిలి ఆక్సిజన్ అనేది గ్రహిస్తుందండి. ఓకే, సో అక్కడ ఏం జరుగుతుందంటే కార్బన్ డయాక్సైడ్ వదిలి ఆక్సిజన్ అనేది గ్రహించడం జరుగుతుంది, సో అక్కడ ఉన్న రక్తంలో. సో నెక్స్ట్ వచ్చేసి వ్యవస్థాత్మక ప్రసరణ అండి, అంటే సిస్టమాటిక్ సర్క్యులేషన్స్. సో ఆక్సిజన్ కలిగిన రక్తము హృదయం నుండి శరీర భాగాలకి పంపు చేయబడుతుంది. ఓకే, సో సిస్టమాటిక్ సర్క్యులేషన్ ఎలా జరుగుతుందంటే ఆక్సిజన్ కలిగిన రక్తము హృదయం నుండి శరీరంలోని అన్ని భాగాలకు పంపు చేయబడుతుంది. నెక్స్ట్ జనరల్ సర్క్యులేషన్ వచ్చేసి పల్మనరీ మరియు వ్యవస్థాత్మక ప్రసరణ కలిపి ఇది ఏర్పడుతుంది. సో 2 పల్మనరీ మరియు వ్యవస్థాత్మక ప్రసరణ కలిపి ఇది అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి రక్తపోటు అండి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బిట్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. సో రక్తపోటు వచ్చేసి సిస్టోలిక్ ఒత్తిడి, డయాస్టోలిక్ ఒత్తిడి అనేది మనకి 2 రకాలు ఉన్నాయి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆ సిస్టోలిక్ ప్రెషర్ని మనం ఏమంటామంటే హృదయం సంకోచించినప్పుడు రక్తనాళాలలో ఉండే ఒత్తిడిని సిస్టోలిక్ ప్రెషర్ అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్. హృదయం సంకోచించినప్పుడు రక్తనాళాలలో ఉండే ఒత్తిడిని సిస్టోలిక్ ప్రెషర్ అంటాం. సో అదేవిధంగా డయాస్టోలిక్ ప్రెషర్ని ఏమంటామంటే హృదయము విశ్రాంతి సమయంలో రక్తనాళాలలో ఉండే ఒత్తిడిని డయాస్టోలిక్ ప్రెషర్ అంటాం. ఓకే, సో సాధారణంగా రక్తపోటు ఎంత ఉంటుందంటే 120/80 అనేది ఉంటుందండి. సో వయోజనులకి ఇది సాధారణంగా యువకుడికి ఎలా ఉంటుందంటే 120/80 అనేది ఉంటుంది. సో 120 అనేది ఇక్కడ సిస్టోలిక్ అని చెప్పవచ్చు, 80 అనేది డయాస్టోలిక్ అనేది మనం చెప్పవచ్చు. సో ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఈ రక్త ప్రసరణ గురించి అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో డైలీ టాపిక్ వైజ్ అయితే మనకు వీడియోస్ వస్తూ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ లాట్స్.